సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 125cc సెగ్మెంట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ బైక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. అదే మనకి టీవీఎస్ నుంచి టీవీఎస్ రైడర్ 125 అని చెప్పొచ్చు. దీంట్లో మనకి చాలా వేరియంట్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్, సింగిల్ సీట్ వేరియంట్, స్ప్లిట్ సీట్ వేరియంట్, అలాగే ఇంకా మనకి బ్లూటూత్ వేరియంట్, ఐగో ఎడిషన్, అలాగే సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని చెప్పేసి ఇలా మనకి చాలా వేరియంట్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో మనకి ఐరన్ మ్యాన్ థీమ్ అయితే మనకి రావడం జరుగుతుంది. దీంట్లో మనకి సూపర్ స్క్వాడ్ ఎడిషన్ లో మనకి బ్లాక్ ప్యాంథర్ థీమ్ కూడా అయితే ఉంటుంది. అది కంప్లీట్ గా మనకి వైలెట్ కలర్ లో రావడం జరుగుతుంది అనమాట. సో రెడ్ కలర్ లో మనకి కంప్లీట్ గా ఐరన్ మ్యాన్ థీమ్ అనేది మనకి దీంట్లో అయితే డిజైన్ చేశారు. సో స్టిక్కరింగ్ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఐరన్ మ్యాన్ థీమ్ లో మనకి ఉండడం జరుగుతుంది. ఫ్రంట్ మడ్గార్డ్ దగ్గర నుంచి హెడ్ లైట్ దగ్గర కానీ, ట్యాంక్ పైన కానీ, ట్యాంక్ కౌల్స్ మీద కానీ, ఇంజిన్ కౌల్స్ మీద కానీ, సైడ్ ప్యానల్స్ మీద కానీ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఐరన్ మ్యాన్ థీమ్ లో మనకి స్టిక్కరింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక లేట్ చేయకుండా మరి ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ అనేది 50k సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో అయితే ఉంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన 50k ఫ్యామిలీలో అయితే జాయిన్ అయితే అయిపోండి. ఇక ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఫ్రంట్ వైజర్ మీద మనం చూడొచ్చు టీవీఎస్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క లైట్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే, లైట్ అండ్ డిపార్ట్మెంట్ లో హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి చూడడానికి చాలా ప్రీమియం గా, చాలా అట్రాక్టివ్ అయితే మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే డిఆర్ఎల్స్ యొక్క డిజైన్ కూడా మనకి ఈ బైక్ యొక్క లుక్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్తుందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మనకి ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 30mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి డీసెంట్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ డ్యూల్ టోన్ లో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. రెడ్ కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. ఇది కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 80/100 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 240mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే మనకి డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ అనేవి ఇక్కడైతే మనకి ఆఫర్ చేస్తున్నారు. సో మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఇవ్వడం వల్ల మనకి మనం హార్డ్ బ్రేకింగ్ చేసినప్పుడు మనకి హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే, 124.8cc సింగిల్ సిలిండర్ 4-stroke 3 valve తో BS6 H2 కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 7500 RPM దగ్గర 11.2 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ కూడా మనకి 6000 RPM దగ్గర 11.2 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సో 125cc లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫైన్మెంట్ కలిగిన ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీకు మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీరు దీనిలో అయితే నోటీస్ చేస్తారు. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి ఇంజిన్ కౌల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇవి కూడా మనకి చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీనిలో అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో కంప్లీట్ గా 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి కంప్లీట్ గా త్రో షిఫ్టర్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సో గేర్ షిఫ్టింగ్ కూడా మనకి చాలా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే, గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కంప్లీట్ గా 180mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి 160mm ఉంటే సరిపోతుంది. వీళ్ళు 180mm ప్రొవైడ్ చేశారు. కాబట్టి మీరు ఆన్ రోడ్ చేసినా, ఆఫ్ రోడ్ చేసినా, హెవీ బంప్స్ మీద డ్రైవ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే, డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మనం చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇంజిన్ పికప్ అయితే పెరుగుతుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చైన్ లూబ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ ఉంది. అలాగే సారీ గార్డ్ కూడా మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ అనేది మనకి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ మనకి డిస్క్ అనేది ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే, టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది మనకి బ్యాక్ సైడ్ తో ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే, సీట్ అనేది కంప్లీట్ గా దీంట్లో స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తారు. మీరు కావాలనుకుంటే వేరే వేరియంట్ లో మనకి సింగిల్ సీట్ వేరియంట్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి కంప్లీట్ గా స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ, కంఫర్ట్ కానీ వేరే లెవెల్ అయితే ఉంది. చాలా స్మూత్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ సీట్ కూడా మనకి మరింత చిన్నగా అయితే ఏం లేదు, కొంచెం పెద్దగానే ఉంది. కాబట్టి ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తున్నా కానీ ఇది మీకు కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి క్లోజర్ గ్రాబర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 780mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియం హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేసేలాగా దీని యొక్క సీట్ హైట్ అనేది డిజైన్ చేస్తారు. మినిమం మీరు 5.2 5.3 కన్నా హ్యాబో హైట్ ఉంటే కనుక చాలా ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే కెర్బ్ వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. 123 kg వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి
మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా 10 లీటర్ ట్యాంక్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేశారు. సో మనకి బ్లాక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అలాగే మనకి దీంట్లో E20 క్యాపబిలిటీస్ కూడా మనకి ఉండడం జరిగింది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో కావాలనుకుంటే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ట్యాంక్ పైన మనకు చూసుకున్నట్టయితే USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్గా ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే దీని ఒక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 55 నుంచి 57 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వేరియంట్ కనుక యూజ్ చేస్తే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి కంప్లీట్ గా అల్యూమినియం క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేవి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి చూడడానికి కొంచెం ప్రీమియం సైడ్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే హ్యాండిల్ బార్ రినో స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై బీమ్ లో బీమ్ ఉంది, అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే బ్లూ కలర్ లో మనకి దీంట్లో మనకి 2 రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, ఈకో మోడ్, పవర్ మోడ్. సో మనం షిఫ్ట్ అవడానికి ఇక్కడ మనకి ఒక బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా కింద కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ ఆప్షన్ దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది TVS లోగోతో చాలా యూనిక్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. కన్సోల్ అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ RPM మీటర్ అయితే కనిపిస్తుంది, హెల్మెట్ ఇండికేటర్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, అలాగే ఫ్యూల్ గేజ్ అయితే కనిపిస్తుంది, ఎక్కువ పవర్ అని చెప్పేసి మనకి 2 మోడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఇండికేటర్స్ కూడా మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే క్లాక్ ఉంటుంది, లో బ్యాటరీ ఇండికేటర్ కానీ, సర్వీస్ ఇండికేటర్ కానీ, అలాగే స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, ఇలా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ఈ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా మనం దీనికి ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,03,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,28,000 రూపాయలు అనేది అమలాపురం TVS షోరూమ్ లో ఆన్ అయితే ఉంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 30,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే TVS Raider 125 లో సూపర్ స్క్వాడ్ ఎడిషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.